అందరికీ నమస్కారం. గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్లో ఒక ఆసక్తికర కథనం చూశాను. ఉస్తాద్ భగత్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయిందని, అసలు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఇంత దారుణంగా పర్ఫామ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకో మరి తెలీదు. మామూలుగా అయితే యుఎస్లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎగబడి కొంటారంటండి. కానీ ఎవ్వరూ బయ్యర్లు సినిమాని కొనలేదంట. కొనకపోగా ఇంకా గతిలేని పరిస్థితిలో నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేశారంట. మామూలుగా యూకేలో, యుఎస్లో ఈ మంత్లీ కార్డ్స్ ఉంటాయండి. మంత్లీ ఒక £15, £16 ఇక్కడ పే చేస్తారు. సో అన్లిమిటెడ్ అంటే ఎన్ని సినిమాలైనా చూడొచ్చు ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తే. సో అన్లిమిటెడ్ అనే కార్డ్స్ ఉంటాయి. అవి మామూలుగా యుఎస్లో అంట కొత్త సినిమాలు రిలీజ్ అయితే ఆ కార్డులు యాక్సెప్ట్ చేయరంట. యూనిట్ టు పే క్యాష్ అంట. అంటే మేబీ 1 వీక్ అట్లా తర్వాత కావాలంటే కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏదో పెడతారు. కానీ ఫస్ట్ 2 డేస్కే కార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారంట. ఎక్కడో నేను పోస్టర్ కూడా చూసా, వాల్ పోస్టర్ పైన వేశారు ₹99 మాత్రమే టికెట్ అని. అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా సినిమాకి ఆదరణ లేదు. T2BLive.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. నేను మామూలుగా కలెక్షన్స్ అవి ఇవి అనేది ఎక్కడో పెడితే చూసా. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓజీ మొదటి రోజు 146 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంట. 146 కోట్లు. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా ఒక సినిమా అంత కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయాలి. ఎందుకంటే అంచనాలు పెరుగుతూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ చేసింది ఎంత అంటే మొదటి రోజు 44 కోట్ల గ్రాస్ అంట, అంటే 28 కోట్ల నెట్. రెండో రోజుకి ధడేల్ అని పడిపోయింది, 8.5 కోటి గ్రాస్, 5.30 కోట్ల నెట్. మూడో రోజు 8.65 కోట్ల గ్రాస్, 5.32 కోట్ల నెట్. నాలుగో రోజు 8.35 కోట్ల గ్రాస్, 5 కోట్ల నెట్. సో ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఎంత కలెక్ట్ చేసిందంటే 69,55,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే నెట్ 43,64,00,000. అంటే ఇక నెట్టే చూడాలి మనం. గ్రాస్ అనేది ఇంకా ట్యాక్సులు లేకపోతే ఇంకా ఇతరత్ర అన్నీ పోతాయి. సో నెట్ అనేది 43.64 crores. సో ఈ వెబ్సైట్ ప్రకారం ఎంతకు ఆ సినిమాని అమ్మారంటే 132 కోట్లకు అమ్మారంట. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 133 కోట్లు సాధించాలంట. ఇంకా ఎంత అవసరం ఉంది బ్రేక్ ఈవెన్ అంటే సినిమా నష్టం లేదు అని చెప్పుకోవడానికి ఎంత కావాలంటే 82,56,00,000 కావాలంటే ఇంకా. సో సోమవారం రోజు ఎంత కలెక్ట్ చేసిండొచ్చు అని వాళ్ళ వెబ్సైట్ వాళ్ళు చెప్పింది. వాళ్ళ అంచనా ఏంటంటే 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అన్నారు. నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో సినిమా వెళ్ళిపోద్ది. బాగుంటే 3 వారాలు ఆడుతుంది, బాగలేకపోతే 1 వారం. సో ఏ తర్వాత చూస్తే సినిమా 50 కోట్లు కలెక్ట్ చేయడమే గగనం అయిపోతుంది. సో ఇంకా 82,56,00,000 యాపొద్దు రావాలా. సో సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ నాకు మళ్ళీ చెప్తానండి, సినిమా ఫ్లాప్ అయితే నాకు వచ్చే లాభము లేదు, హిట్ అయితే నాకు వచ్చే నష్టం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎందుకు పవన్ కళ్యాణ్కు క్రేజ్ తగ్గింది. మామూలుగా సినిమా ఒక 300-250 కోట్లు ఫస్ట్ టైం 100 కోట్లు దాటి కలెక్ట్ చేసింది ఓజీ. అది కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, అందులో కూడా లాసెస్ ఉన్నాయని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు తెలీదు. ఆ సినిమా తర్వాత వచ్చే సినిమా అంటే ప్రజల్లో అంచనా ఉంటుంది. రెండోది గబ్బర్ సింగ్ తర్వాత గొప్ప డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. సో అంచనాలు విపరీతంగా ఉండాల. కానీ పవన్ కళ్యాణ్ మీద అంత క్రేజ్ లేదు. అంటే ఇప్పుడు అమెరికాలో కూడా బయ్యర్లు కొనలేదంటే ఆలోచించాల్సిన విషయం అది. ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఎంత సినిమా యాక్టర్ అయినా కానివ్వండి, పరిపాలన అద్భుతంగా ఉండి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే ఆ క్రేజు సినిమా మీద కూడా పనిచేస్తుంది. పరిపాలన తుస్సుమని ఇక్కడ ఏమీ చేయకోకుండా నాటకాలు ఆడుతూ విమానాల్లో వచ్చి హెలికాప్టర్లో పోతా ప్రజల సొమ్మును మెక్కి తింటున్నారు అన్న భావన ప్రజల్లో బాగా ఉంది. మళ్ళా గమనిస్తే అండి, ఒకరోజు బ్లాక్ టీషర్టు కామోఫ్లాష్ ట్రౌజర్ వేసినాడు. అంటే మిలిటరీ ట్రౌజర్ ఉంటుంది కదా. మేము ఏందబ్బా దీంట్లో వచ్చినాడు అంటే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్లోనే వచ్చినాడు. ఎక్కడ చిత్తూరు అడవులకి. అది ఎందుకు వచ్చినాడు అంటే అధికారిక పర్యటన కాదు, సినిమా షూటింగ్లకి. ఆ పోస్టర్లలో ఉంటాయండి ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్లలో.
అంటే ఇప్పుడు పరిపాలన చేయకోకుండా సినిమా షూటింగులు చేసుకుంటున్నాడు అనేది కూడా ప్రజల్లో ఉండొచ్చు. లేకపోతే ఇంత దారుణమైన ఘోరమైన రిజల్ట్ రాదు. బాగుందని వాళ్ళే చెప్తున్నారు. నాకు తెలీదు, బాగుందో లేదో నాకు తెలీదు. నేను సినిమా చూడలేదు, నేను థియేటర్కి వెళ్ళలేదు. బాగుంది అని చెప్పినప్పుడు ఈ కలెక్షన్ ఎట్లా వస్తాయండి? ఒకటి దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ప్రజల్లో తగ్గుతున్న ఆదరణ. అసలు ఎన్నో చెప్పి వచ్చాడు, సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని. ఎక్కడికి పోయినా సుగాలి ప్రీతే, ఏ విషయం వచ్చినా సుగాలి ప్రీతే. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలినా సుగాలి ప్రీతితో పోల్చడమే, లేకపోతే ఇంకోటి జరిగినా సుగాలి ప్రీతితో పోల్చడమే, చంద్రబాబు నాయుడు జైలుకు పోయినా సుగాలి ప్రీతితో ఆ టాపిక్తో డిస్కస్ చేయడమే. అట్లా అంతగా మాట్లాడిన వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఇంతవరకు ఒకసారి కూడా మాట్లాడలేదు. వాళ్ళ అమ్మ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు మొరపెట్టుకుంటూ కూడా గేట్ లోపలికి కూడా పోనీలేదంట. ప్రజలు అది బాగా తెలుసుకున్నారు. ఓహో, ఇతను మాటల వ్యక్తి, చేతల వ్యక్తి కాదు, కులభావం పెంచుకోమన్నాడు. కులభావం పెంచుకున్న వాళ్ళకి నోట్లో మట్టి కొట్టాడు. ఏం లేదు, ఏం జీరో, కాపులకు జీరో చేసింది ఏమీ లేదు. ఆయన మాత్రం బాగా తింటున్నాడు, బాగా ఉంటున్నాడు. ఇంకా మూడోది 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయినారు. ఏమన్నా ఒక్కనైనా తీసుకొచ్చినావా పవన్ కళ్యాణ్ అంటే తెచ్చింది లేదు. అసలు పరిపాలన అంటే ఏదో చూపిస్తా, రక్షణ అంటే ఎట్లుంటో చూపిస్తున్నాడు. జరిగే మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, జరుగుతున్నాయి, దొంగతనాలు, దోపిడీలు, కల్తీ మద్యం, ఇసుక దందా అన్నీ జరుగుతున్నాయి. ఏం మార్పు లేదు. ఏమంటే ఏమి కూడా లేదు. వాళ్ళ అన్నకు మినిస్ట్రీ ఇప్పించుకుంటున్నాడు, అది కూడా ఇప్పించుకోలేకపోయినాడు. కానీ వీటన్నిటికంటే కూడా ప్రజలకు అసహ్యం వేస్తుంది ఏంటంటే, మేము ఎట్లా పరిపాలన చేసినా ఏం చేసినా మేము కలిసే ఉంటాం, 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, మేము ఊడిగం చేస్తాం అనేది వాళ్ళ జన సైనికులకే నచ్చట్లేదు. మిగతా వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళ జన సైనికులకే నచ్చట్లేదు. ఏంది ఈయన ఇట్లా మాట్లాడతాడు, 15 ఏళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు, ఈయన ఎందుకు మాట్లాడతారని వాళ్ళు కూడా చూడడం మానేస్తున్నారు. ఒక హెడ్డింగ్ చూసా, ఓపెన్ అయిపోతున్న ఫ్యాన్స్ ఇలా అయితే కష్టమే అంటున్నారు అనే వెబ్సైట్లోనే వాళ్ళే ఒక ఆర్టికల్ రాశారు. ఇంక ఈ సినిమా ఇది ఆడదు, వద్దు స్వామి, ఇంకా ఇది పొలిటికల్ విషయాలు మాట్లాడొద్దు. మరి ఏం చెప్పాడో పొలిటికల్ విషయాలు నాకు తెలియదు. అలాగే సనాతన ధర్మం గురించి ఇంకా మాట్లాడొద్దు, ప్రతి దాంట్లో ఆ సినిమాల్లో మాట్లాడి ఇది చేయొద్దు అని. నాకు తెలిసి అండి, ఇంకొక విధంగా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోయి చూసిండ్రు. ఎందుకంటే ఏదో ప్రీ రిలీజా ఎక్కడో చిన్న పిల్లగాడితో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయించారు. ఇవి చాలా దూరం వెళ్తాయండి. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు జెన్జియా ఏదో మీటింగ్కి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ చేయాలనుకుంటాం కానీ చేయడానికి కుదరదు అది ఇదని. మళ్ళీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా హైప్ పెంచేశాడు. అంటే ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్, అసలు పవన్ కళ్యాణ్ వస్తే ఇంకో కొత్త ప్రపంచం చూస్తా అనే రేంజ్లో చెప్పాడు. ఊదరగొట్టాడు. ఇప్పుడు ఏమిలే, కొత్త ప్రపంచం ఏంటంటే అప్పుడు కారు కంతు కట్టలేక, ఈఎంఐ కట్టలేక కారు అమ్మేశాడు. ఇప్పుడు రోజు హెలికాప్టర్లో అండ్ విమానాల్లో అతను కొత్త ప్రపంచం చూస్తున్నాడు. ప్రజలకు చూపించింది శూన్యం, ఏమీ లేదు. దాని ఎఫెక్టే ఈ సినిమా కలెక్షన్స్. ఇంకా సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మీరే చెప్పండి, నాకు తెలియదు.